హాయ్ హలో దిస్ ఇస్ నిర్మద ఫ్రమ్ లాషా ఫ్యాషన్స్. చాలా రోజులు అయిపోయింది యూట్యూబ్లో వీడియో చేసి, ఆల్మోస్ట్ 1 మంత్ అయిపోతుంది. ఫెస్టివల్ కదా, ఫెస్టివల్ సీజన్లో కొంచెం బిజీగా ఉన్నా. పండగ అయిపోయిన తర్వాత కొంచెం బ్యాక్గ్రౌండ్ మారింది కదా, ఇల్లు మారాము. దానివలన కొంచెం హడావిడిలో ఉండి నిన్నటి వరకు అస్సలు కుదరలేదు. ఈరోజు వీడియో ఏంటంటే జ్యువెలరీస్ ఉన్నాయి, కానీ అవి ఏం చూపించట్లేదు. ఓపెనింగ్ వీడియో గురించి మాత్రమే ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నానండి. ఓపెనింగ్ వీడియో ఎన్నిసార్లు ఆర్డర్ పెడుతున్నా కూడా కన్ఫ్యూజన్లోనే ఉంటున్నారు. కాబట్టి ఈరోజు ఓపెనింగ్ వీడియో ప్రాసెస్ గురించి చెప్తాను. ఎక్కువ లెంత్ ఏమి ఉండదు వీడియో. ఓపెనింగ్ వీడియో ప్రతి నేను ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి మీ అందరికీ చెప్తున్నా, ఓపెనింగ్ వీడియో మస్ట్ అండి, మస్ట్ 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 అని. అట్లాగే మస్ట్ అని ఎంత దీనిగా ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని ఐటమ్స్ రీసెంట్గా ఫెస్టివల్ బిజీలో కొన్ని ఐటమ్స్ ప్రాబ్లం వచ్చినాయి. వాళ్ళు ఓపెనింగ్ వీడియో ప్రాపర్గా తీయటం వల్ల వాళ్ళకేం బెనిఫిట్ అయింది. ఒకవేళ వీడియో తీయకపోతే వాళ్ళు కూడా లాస్ అవుతారు కదా. నా దగ్గర ఆర్డర్ పెట్టుకున్నందుకు ఓపెనింగ్ వీడియో తీయకపోతే ఏమైపోయిందంటే, అది నిజమా అబద్ధం అన్న కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఓపెనింగ్ వీడియో ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు నేను ఒక కొంతమంది క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళకి వీడియోలోనే కాల్ చేసి నేను ఓపెనింగ్ వీడియో గురించి అడుగుతాను. వాళ్ళ ఎక్స్పీరియన్స్ చూడండి, వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ అయింది, మళ్ళీ వాళ్ళకి జ్యువెలరీస్ కూడా వెళ్ళినాయి. అంటే ఇప్పుడు నేను పెట్టే 100 ఆర్డర్స్లో ఒక 2 ఆర్డర్స్ ప్రాబ్లం వచ్చినాయి. 100 ఆర్డర్స్ ప్రాబ్లం వస్తాయని నేను చెప్పట్లేదు. అలాగని చెప్పి ఏవి అంత ప్రాబ్లం రావట్లేదులే, ఓపెనింగ్ వీడియో అవసరం లేదు అని కూడా మీరు అనుకోవద్దు. మీరు ఏదైతే నా దగ్గర ఆర్డర్ చేస్తున్నారో మీరు ప్రాపర్గా ఓపెనింగ్ వీడియో తీస్తే మీకు ఐటెంలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా నేను దాన్ని రెక్టిఫై చేస్తాను. చాలామంది సరే ప్రాబ్లం వచ్చింది, తిరిగి మనం దాన్ని కొరియర్ చేయాలి. ఇండియన్ పోస్ట్ అయితే మనకి కొంచెం ఛార్జెస్ తక్కువ పడతాయి కాబట్టి ఇండియన్ పోస్ట్ నుంచి మనం కొరియర్ చేయాలి. కొరియర్ ఛార్జెస్ ఇవ్వరు, కానీ కొరియర్ ఛార్జెస్ కూడా రిటర్న్ కొరియర్ ఛార్జెస్ ఇవ్వరు. రిటర్న్ కొరియర్ ఛార్జెస్ కూడా నేనే పే చేస్తున్నా. మీకు ప్రాబ్లం ఏంటి? మీకేం ప్రాబ్లం లేదు కదా. మీకు ఐటెంలో ఒక ఫాల్ట్ వచ్చింది అన్నప్పుడు అలాగని ఇంత చెప్పే బదులు చెక్ చేసి పంపించవచ్చు కదా మేడం అంటే చెక్ చేసే పంపిస్తాను. చెప్తున్నాను కదా, 100 ఆర్డర్లో ఎక్కడో 1-2 ఆర్డర్లు మాత్రమే ప్రాబ్లం వస్తున్నాయి. అవి కూడా మనం ఎందుకు వాళ్ళని బాధ పెట్టాలి? మీరు మంచిగా ప్రాపర్గా ఓపెనింగ్ వీడియో తీస్తే అవి కూడా నేను మీకు ప్రాబ్లం రెక్టిఫై చేస్తాను కదా. కొంతమంది అసలు రిప్లైస్ కూడా ఇవ్వరండి, నిజానికి చెప్పాలంటే. ఆ ప్రాబ్లం కూడా నా దగ్గర ఉండదు. ఇప్పుడు మా హస్బెండ్ ఫోన్ ఇది, తినది కూడా గ్రూప్లో ఉంటుంది. ఈ ఫోన్తో ఒకసారి నేను వాళ్ళకి ఫోన్ చేస్తా. వాళ్ళు బిజీగా ఉన్నారో లేదో మనకు తెలియదు కదా. ఒకసారి వాళ్ళు బిజీగా లేరు అంటే కనుక ఒక 2 నిమిషాలు వాళ్ళతో మాట్లాడదాం, ఓకేనా? హలో హలో మేడం గారు, మేడం నేను లాషా ఫ్యాషన్స్ నుంచి. అదే చెప్పండి. ఇచ్చేసారా మేడం? ఇచ్చాను మేడం. అది యూట్యూబ్లో వీడియో రికార్డ్ చేస్తున్నా. మీకు ఓపెనింగ్ వీడియో తీయటం వల్ల మీకు ఏం బెనిఫిట్ అయిందో చెప్పండి మేడం. అవునా, ఎలా మేడం? ఫోన్ లోనా? అంటే ఇప్పుడు మనకి ఐటమ్ ప్రాబ్లం వచ్చింది కదా, ఓపెనింగ్ వీడియో తీయంగానే నేను మీకు రెస్పాండ్ అయ్యానా, ప్రాబ్లం సాల్వ్ అయ్యిందా అని అడుగుతున్నా. అయింది కదా. మేడం గారికి పార్వతీపురంలో బొటిక్ ఉంది. ఎవరైనా డిజైనర్స్ బ్లౌజెస్ కానీ ఏమైనా కావాలంటే మేడం గారిని కాంటాక్ట్ అవ్వండి. మేడం గారి నెంబర్ నేను మీకు స్క్రీన్ మీద ఇస్తా, ఓకేనా మేడం? ఓకే మేడం, ఇవ్వండి. ఓకే మేడం, అట్లా ఇవ్వండి. ఇంకా అది డ్యామేజ్ వచ్చినా సరే వెంటనే రెస్పాండ్ అయ్యి వేగంగా వచ్చేలా చేశారు. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, ఓకే. థ్యాంక్ యూ. ఐటమ్ కూడా బాగుంది. థ్యాంక్ యూ. రీజనబుల్ ప్రైజెస్. థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేడం గారికి
పార్వతీపురంలో బొటిక్ ఉంది. కంప్యూటర్ వర్క్ డిజైన్స్ చాలా నీట్గా వేస్తారు. చాలా బాగుంటున్నాయి డిజైన్స్. ఎవరైనా కావాలంటే మేడం గారి కాంటాక్ట్ ఇస్తాను. నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది పార్వతీపురం సైడ్ కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళందరూ చూస్తారనమాట. కంప్యూటర్ వర్క్స్ వేస్తారు. మగ్గం వర్క్స్ నాకు క్లారిటీ లేదు, కానీ మీరు ఎవరైనా చేయించుకుంటారు అనుకుంటే మేడం గారి నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. బిజినెస్ నెంబర్ ఇస్తాను. వాళ్ళకి కాంబో ఆర్డర్ పెట్టారు మేడం గారు. ఏంటి, మొత్తం బ్రైడల్ సెట్ కాంబో ఆర్డర్ పెట్టారు. అందులో ప్రాబ్లం ఏమైందంటే ఒక ఐటమ్ మిస్ అయింది. వాళ్ళు ఓపెనింగ్ వీడియో తీశారు. వాళ్ళ ఐటమ్ వెంటనే కొరియర్ చేసి పంపించేసాం. అయిపోయింది. కొరియర్ ఛార్జెస్ కూడా మేమే పే చేసాం. ఓకేనా. ఇంకొక మేడం గారిది ఎక్కువ రావు. రీసెంట్గా వచ్చిన ప్రాబ్లమ్స్లో అసలు సాల్వ్ అయినాయా లేదని ఓపెనింగ్ వీడియో తీయటం వలన మన మనీ వేస్ట్ అవ్వదండి. ఒక్క 10 నిమిషాలు మనం ఆర్డర్ పెట్టిన ఐటమ్ మీద ఒక్క 10 నిమిషాలు టైం స్పెండ్ చేస్తే బాగుంటుందండి. కొంతమంది ఓపెనింగ్ వీడియో తీసి నాకు పంపిస్తారు. మెయిన్ పేజ్ వాళ్ళకి ఇస్తే ఇంకా కంటిన్యూస్గా మీమ్స్ వేయచ్చు. అంత తెలివిగా తీసి పంపిస్తారు. అలా పంపించకూడదు మేడం. నేను మీకు ఎంత జెన్యున్గా అయితే, ఇగోండి ఇది ఐటమ్, ఇది బాగుంటుంది, ఇది వద్దు, ఇది కొంచెం బాగోదు, డల్గా ఉంటుంది, నేను మీకు ఎంత జెన్యున్గా అయితే నేను రెస్పాండ్ అవుతున్నానో, మీ నుంచి నాకు కావాల్సింది ఏంటంటే బెస్ట్ ఓపెనింగ్ వీడియో. చక్కగా మీరు ఓపెనింగ్ వీడియో తీయండి. మీ ఐటమ్ మీరు ఎంజాయ్ చేయండి. నాకు పంపించకపోయినా పర్వాలేదు. ఎవరు కొంతమంది పంపిస్తారు, ఇదిగోండి తీసామని. పంపించకపోయినా పర్వాలేదు, కానీ మంచిగా తీయండి. ఓకేనా. ఇంకొక మేడం గారు బిజీగా ఉంటారు. ఆమె ఒకసారి మాట్లాడతారా లేదో కనుక్కుందాం. రేపు శివరాత్రి కదా, ఇంట్లో పనుల్లో బిజీగా ఉంటారు అందరు అసలు. హలో హలో, చెప్పండి. బిజీనా? హలో, బిజీగా ఉన్నారా అంటున్నా. లేదు లేదు, చెప్పండి. అదే ఐటమ్ వచ్చింది కదా, యూట్యూబ్ లో వీడియో చేస్తున్నా. మీకు బ్రేక్ అయ్యి వచ్చింది కదా, మళ్ళీ మీది ప్రాబ్లం సాల్వ్ అయిందో లేదో చెప్తారని. ఏంటి మేడం? నేను వీడియో చేస్తాను. ఆహా, నేను వీడియో చేస్తున్నాను, మీరు మీ ఫీడ్బ్యాక్ చెప్తారా అని అంటున్నా. నేనేం చేయాలి ఇప్పుడు? మీకు ఐటమ్ బ్రేక్ అయ్యి వచ్చింది కదా, మీ ప్రాబ్లం సాల్వ్ అయిందా అని అడుగుతున్నాను మేడం. అయ్యింది. అదే అయింది. నెక్స్ట్ కూడా బాగా వచ్చింది. అదే కస్టమర్ సాటిస్ఫై అని చెప్పండి, పర్లేదు. ఈ నెంబర్ ఎవరిది? మా హస్బెండ్ మేడం. అదే రెడ్డి రోమన్ వచ్చింది. ఎవరు ఐటమ్ చూస్తా. నా ఫోన్ లో వీడియో రికార్డ్ చేస్తున్నానని చెప్పి తన నెంబర్ చేసా. అచ్చా, సరే సరే. ఓకే మేడం. సరే, థ్యాంక్ యూ మేడం. ఈ మేడం గారు వచ్చేసి శ్రీకాకుళం. ఈవిడ ఒక్కరి వలన, అంటే వీళ్ళ సిస్టర్ వలన ఈవిడ నాకు పరిచయం అయ్యారు. ఈవిడ ఒక్కరి వలన దగ్గర నాకు 50 మంది క్లయింట్స్ శ్రీకాకుళం మొత్తం మీద వచ్చారు. ప్రతి ఒక్కరు ఆర్డర్ పెట్టుకున్నారు. లాస్యా ఫ్యాషన్స్ అంటే వాళ్ళందరికీ ఒక ఫ్యామిలీ అయిపోయింది. ఓన్ చేసుకున్నారు వాళ్ళు నన్ను అంతగా. నేను ఎంత ప్రతి వీడియోలో చెప్తా వాళ్ళ గురించి. ఈవిడ ఒక్కరి వల్ల నాకు శ్రీకాకుళం మొత్తం మీద 50 మంది క్లయింట్స్ వచ్చారు. ప్రతి ఒక్కరు ఆర్డర్ చేస్తారు. ఇంకేం కావాలన్నా అడుగుతారు. చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. అమ్మాయి ఇది బాగుంటుందా, సరే చెయ్యమ్మ తల్లి అంటారు. ఎంత బాగా మాట్లాడతారో, చాలా స్వీట్గా మాట్లాడతారు. మేడం గారికి ఒక ఐటెం పంపించాము, అది బ్రేక్ అయింది. వెంటనే ఆవిడ మంచిగా వీడియో తీసి పంపించారు. పంపించగానే ప్రాబ్లం ఓకే అయింది. మేడం గారికి ఇంకొక ఐటెం పంపించాము. 80 రూపీస్ నేనే పే చేశాను. మేడం గారికి ఫోన్పే చేసేసాను వెంటనే. అట్లా నేను ఏం చెప్తున్నానంటే, ప్రాబ్లం రాదు అని నేను చెప్పట్లేదు, వస్తే నేను రెక్టిఫై చేస్తాను. కాబట్టి మీరు నాకు చక్కగా ఓపెనింగ్ వీడియో తీసి పంపించండి. ఈ వీడియో మొత్తం ఇదే పాయింట్ మీద నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మందికి నేను
ఓపెనింగ్ వీడియో ఎలా తీయాలి ఏంటి అసలు ఏంటంటే క్లారిటీ ఉండదు కాబట్టి నేను డెమోగా నేను ఏదైతే కస్టమర్కి ఆర్డర్ చేస్తున్నానో వెంటనే వాళ్ళకి నేను ఈ వీడియో పంపించేసానంటే ప్రతి ఒక్కరికి ఓపెనింగ్ వీడియో మస్ట్ అని చెప్పి నేను మెసేజ్ పెట్టాల్సిన అవసరం లేదని చెప్పి నా ఫీలింగ్. ఎప్పటి నుంచో అనుకుంటున్నా వీడియో ఇట్లా తీద్దామని చెప్పి కుదరట్లేదు అసలు. ఒకవేళ ఎంత స్మూత్గా అయితే ఇలా ఉంటుంది అని చెప్పాను, ఓపెనింగ్ వీడియో లేకపోతే నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేయనండి. ఇది కూడా చెప్పేస్తున్నాను. నేను శారీ ఒక మేడం గారికి శారీ ఆర్డర్ పెట్టా. శారీ అంతా చక్కగా వచ్చింది. ఒక 1/2 మీటర్ వరకు శారీలో ఒక చిన్న ఫాల్ట్ ఉంది. 1/2 మీటర్ వరకు అది మనం చేసేసుకోవచ్చు, కానీ మేడం గారికి అది అట్లా రావడం మేడం గారికి నచ్చలేదు. ఓకే, ప్రాపర్ ఓపెనింగ్ వీడియో లేదు. నేను ఆ చీరని రిటర్న్ చేసి మళ్ళీ మేడం గారికి పంపించడానికి నాకు చాలా ప్రాసెస్ పట్టింది, చాలా ప్రాసెస్. అదే ప్రాపర్ ఓపెనింగ్ వీడియో తీస్తే నాకు అంత ప్రాసెస్ ఉండదు, మీకు అంత స్ట్రెయిన్ ఉండదు. జస్ట్ పంపించామా, వదిలేండి, నా మీద వదిలేండి, నేను చూసుకుంటా. ఎవ్వరు ధైర్యంగా ఈ మాట చెప్పరు. అలాగే మీకు ఎవరికైనా జ్యువెలరీస్ కానీ శారీస్ కానీ కావాలి అనుకుంటే మన పేజ్ని ఫాలో అవ్వండి. ఇన్స్టా ఐడి పోయిందండి, ఏమైందో తెలీదు. మనకి శారీస్ ఎక్కువ వస్తాయి కదా, వీడియోలు ఎంత ఎక్కువైతుందేమో కానీ చీరలు మనకి పేజ్లో మనకి గ్రూప్స్లో ఎక్కువ వస్తాయండి. సూరత్ కలెక్షన్ అంతా మన దగ్గర ఉంటుంది. ఆన్లైన్ ట్రెండింగ్ శారీస్ అన్నీ మన దగ్గర ఉంటాయి, డ్రెస్సెస్ కూడా ఉంటాయి. ఈ మధ్య కలంకారీ నైటీస్, పిల్లో కవర్స్, బెడ్షీట్స్, కలంకారీ శారీస్ అన్నీ, ఖాదీ కాటన్ శారీస్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ సమ్మర్కి కాటన్ శారీ, బెస్ట్ కాటన్ శారీస్ ఉన్నాయి. ఎవరైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, నేను మీకు పంపిస్తాను. అదే శారీస్ మోడల్స్ పంపిస్తాను. అయితే ఇన్స్టా శారీస్ అట్లా వస్తాయి కదా, వాళ్ళు మరి అంటే కొంతమందికి రెఫరెన్స్కి ఇచ్చుకుంటారు కదా, రెఫరెన్స్ వీడియోలు ఇస్తారనమాట, మనకి పెడతారు. అందులో మనకి నేనేం చేస్తానంటే వాట్సాప్లో రెఫరెన్స్ వీడియోలు పెట్టను, వాళ్ళకి డౌన్లోడ్ చేసుకొని నెట్ ఎక్కువైపోయింది ఇరిటేట్గా ఫీల్ అవుతారని ఓన్లీ శారీస్ పంపిస్తాను. అట్లా ఇన్స్టాలో రెఫరెన్స్ వీడియోలన్నీ ఇన్స్టాలో పెడతా ఉంటాను అనమాట. మరి ఏం ప్రాబ్లమో నాకు ఇన్స్టా గురించి పెద్దగా తెలియదు, కానీ ఒక 10 వీడియోస్ వరకు నాకు ఎవరు రిపోర్ట్స్ పడినాయి. అవి తీసేయమని ఫస్ట్ చెప్తే మొత్తం డిలీట్ చేస్తాను. సర్లే 1000 వీడియోలో 10 వీడియోలు కష్టమేం కాదని చెప్పి డిలీట్ చేసేసిన తర్వాత కూడా ఆటోమేటిక్గా ఇన్స్టా పోయింది. మొత్తం అప్పీల్ పెట్టమన్నాడు. ఆధార్ కార్డ్ అవన్నీ పంపించా, కానీ 48 డేస్ తర్వాత వస్తుంది అన్నాడు, కానీ మొత్తానికే రాలేదు, తీసేసాడు. సర్లే కొత్త ఐడి క్రియేట్ చేసుకుందాము. ఇన్స్టా ఏంటంటే ఎక్కువ టైం స్పెండ్ చేయను ఇన్స్టా మీద ఎప్పుడు కూడా, అందుకు దాని గురించి నాకు పెద్దగా తెలీదు. యూట్యూబ్లో షార్ట్స్ పెట్టుకోవటం, లెంత్ వీడియోస్, స్టార్టింగ్ నుంచి కూడా యూట్యూబ్ ఎక్కువ ఇంట్రెస్ట్, ఇన్స్టా మీద ఎక్కువ ఎప్పుడు ఫోకస్ చేయలేదు. దానివల్ల నాకు అందులో సెట్టింగ్స్ అయ్యి నాకు పెద్దగా తెలియదు అనమాట. ఓకే అండి, వీడియో అయితే ఇంతే, ఓకేనా? ఎవరికైనా నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫీడ్బ్యాక్ కూడా కామెంట్ చేయండి. ఎవరికైనా శారీస్ కానీ జ్యువెలరీస్ కానీ కావాలనుకుంటే మన పేజ్ని ఖచ్చితంగా విజిట్ అవ్వండి. మీలో ఎవరికైనా నా ఛానల్ వర్తి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.